హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈ సమ్మర్లో మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది, సమ్మర్ కూడా అయిపోయింది. కానీ లాస్ట్ మామిడికాయలు అయితే మేము ఇంట్లోకి తెచ్చేసుకున్నాము. మామిడికాయతో ఏదో ఒక రెసిపీ కొత్తగా ట్రై చేయాలని నేనైతే అనుకున్నాను. దానికోసం నేను మ్యాంగో బొబ్బట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను గోధుమ పిండిని తీసేసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మనం కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ పిండి ముద్దని కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక మ్యాంగోని తీసేసుకుని కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసేసుకుని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకుని కలుపుకుందాము. దాని తర్వాత మనం కొద్దిగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. అలాగే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుని కలుపుకుందాము. అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. 2 స్పూన్లు. మ్యాంగో స్వీట్ని బట్టి షుగరు బెల్లము యాడ్ చేసుకోండి. ఒకటి యాడ్ చేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. నేనైతే 2 ఇలా యాడ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారబెట్టుకుని ఉండలు చుట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక కవర్ తీసేసుకుని కవర్ పైన ఆయిల్ అప్లై చేసేసుకుని గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి ముద్దని తీసేసుకుని ఇలా చపాతీలాగా చేసుకుని మిడిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముద్దని ఉండ చుట్టేసుకున్నాం అనమాట. ఇలా ఉండని మనం మిడిల్లో పెట్టేసుకుని మొత్తం క్లోజ్ చేసేసుకుని ఇలా మళ్ళీ ఉండలాగా చేసేసుకుని మనము బొబ్బట్టుని అద్దుకుందాము. ఇలా ఈజీగా హ్యాండ్తో మనము అద్దుకుంటూ బొబ్బట్టుని రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెనం పైన వేసేసుకుని 2 సైడ్స్ మనము కాల్చుకుందాము. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కదా. మన బొబ్బట్లు అయితే టేస్టీగా చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయల సీజన్ అయితే లాస్ట్కి వచ్చేసింది కదా, ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయలు అయితే ఇప్పుడు ఉంటాయి కదా కామన్గానే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్.